రాంబాబు గారిని ప్రసంగించవలసిగా కోరుతున్నాను. ప్రకృతి ప్రేమికులకి, అసలైన ఆరోగ్య ప్రేమికులకి, అసలైన ఆహార ప్రేమికులకి శుభ ఆహ్వానం. ఈ క్షేత్రం భవిష్యత్తులో దేశానికి ఒక దిక్సూచి లాంటి వ్యవసాయాన్ని మనకి కళ్ళ ముందు చూపిస్తూ ఉంది. నేను ఇప్పుడు ఆరో సంవత్సరం అంట ఈ ఫామ్ మొదలయ్యి. నేను ఒక 3 ఏళ్ళ క్రితమో 4 ఏళ్ళ క్రితమో మొదట ఈ ఫామ్కి వచ్చాను. అప్పుడు మేము సాక్షి సాగుబడిలో కూడా దాని మీద డీటెయిల్గా స్టోరీ చేసాము. రంగప్రసాద్ గారు ప్రత్యేకత ఏంటంటే ఊరికే మాటలు చెప్పకుండా చేసి చూపించడం. చాలామంది బ్యాంకర్లు రుణం ఇచ్చి వడ్డీ వసూలు చేసుకుంటారు కదా, ఈయన ఫామ్ను చూపించి భవిష్యత్తును చేతుల్లో పెడుతున్నారు అన్నమాట. మనుషులు ఎట్లా అయిపోయామంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత అది మంచిదే, పెరగొద్దంటలా. సులువుగా పని అయిపోవాలి, ఏ కష్టం ఉండకూడదు, సులువుగా డబ్బులు రావాలి, భవిష్యత్తు బాగుండాలి. రంగప్రసాద్ గారు దీన్ని తిరిగి రాశారు. ఆయన చాలా కంఫర్టబుల్ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా అలాంటి ఉద్యోగాలు కూడా వదిలేసి భూమి కొని, భూమి రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది కదా పర్లేదు అనుకోలేదు. ఆ భూమిని ఎందుకు కొన్నాం, దాన్ని ఒక ప్రొడక్టివ్గా, ఉత్పాదకంగా, ప్రకృతికి మనుషులకి ఆరోగ్యకరంగా ఉండేలాగా దాన్ని తీర్చిదిద్దాలి, ఒక ఆదర్శ క్షేత్రంగా రూపొందించాలి అన్న లక్ష్యంతో ఆయన చాలా కష్టపడుతున్నారు. వారి దంపతులు ఇద్దరికి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. నేను క్షేత్రం అంతా తిరిగి చూసి వచ్చాను. అప్పుడు కూడా చూశాను, ఇప్పుడు కూడా చూశాను. మళ్ళీ ఎన్నో రకాల పంటలు వేస్తున్నారు. రసాయనాలు ఒక చెంచా కూడా వాడట్లేదు. కలుపు సమస్య ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఇందులో అన్నీ ఏ సమస్య లేకుండా అద్భుతంగా జరుగుతుందని అనుకోవద్దండి. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలనే అర్థం చేసుకుని వాటితో ఎలా కలిసి జీవించాలో కూడా నేర్చుకున్నారు ఆయన. ఇప్పుడు కొత్త పద్ధతి మొదలు పెట్టడమే కాదు, దాంట్లో ఉండే సమస్యల్ని, ఉపయోగాల్ని, అడ్వాంటేజెస్ని అన్నిటినీ తీసుకుని నిలబడి కొనసాగిస్తూ ఇది ఒక ఆదర్శప్రాయమైన, అంటే నలుగురు దీన్ని పాటించవచ్చు ఇలాంటి పద్ధతిని అని చెప్పడానికి ఒక సజీవ నిదర్శనంగా ఆయన ఈ ఫామ్ని నిలబెట్టారు. హైదరాబాద్ సిటీకి 2 గంటల జర్నీ దూరంలో ఉన్నప్పటికీ అక్కడ స్టోర్ పెట్టుకొని వారానికి 2 రోజులు, ముఖ్యంగా రోజు ఉంటుందనుకుంటా స్టోరు, వారానికి 2 రోజులు ప్రధానంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ మార్కెట్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో నాకు ఎవరో చెప్పింది ఏంటంటే, నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ, హైదరాబాద్ సిటీలో ఉన్న ఆర్గానిక్ స్టోర్స్ చాలా వారికి రంగప్రసాద్ గారి ఫామ్లోంచే ప్రొడ్యూస్ వెళ్తుందని. మరి ఆయన దాని మీద క్లారిఫై చేయాలి నాకు. చాలా సంతోషం. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఒక మంచి వీకెండ్లో ఒక మంచి క్షేత్రం చూడడానికి మీరు వచ్చారు. మీతో పాటు నేను కూడా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఇక్కడ కలవడం. 11 అనుకుంటా. అప్పటి నుంచి కూడా సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతి, ప్రకృతి వ్యవసాయం అనొద్దని ఇప్పుడు అంటున్నారు ఆయన. పేర్లు మాటలుగా ఎలా ఉంచినా ప్రకృతికి అనుగుణంగా మనం పనిచేయడం, రసాయనాల జోలికి వెళ్లకుండా ఉండడం, శిలాజ ఇంధనాలను తగలబెట్టకుండా వ్యవసాయం చేయడం, ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ని మనం వెనక్కి తిప్పడానికి, లేకపోతే నిలువరించడానికి, మనం ఉన్నంతకాలం ఆరోగ్యంగా బతకడానికి. వ్యవసాయం అంటే భూమిలో జరిగేది. ఆ భూమి మట్టి కొన్ని
వందల సంవత్సరాలు పట్టుంది మట్టి, 1 సెంటీమీటరు మట్టి క్రియేట్ కావాలంటే ప్రకృతిలో. అలాంటి మట్టిని మనం విపరీతంగా దున్ని కెమికల్స్ వేసి నాశనం చేసి ఏదో 4 గింజలు పండించుకొని అయిందేదో అనుకుంటున్నాము. అది వినాశకరమైన, విధ్వంసకరమైన పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్ని రకరకాల కారణాలతో మనం అలవాటు చేసుకున్నాం గత 50-60 ఏళ్ళ నుంచి. ఇప్పుడు సమయం వచ్చింది ఏంటంటే ఆ పద్ధతుల నుంచి దూరం జరిగి నిజంగా ఏదైతే మనకు ఆరోగ్యమో, ఏదైతే ప్రకృతికి ఆరోగ్యమో, ఏదైతే నేలకు ఆరోగ్యమో, నేలని 10 తరాల పాటు 100 తరాల పాటు సుభిక్షంగా ఉంచే వ్యవసాయ పద్ధతి ఏదో, ఆహార పద్ధతి ఏదో, వ్యవహార పద్ధతి ఏదో మనం నేర్చుకునే దశలో ఉన్నాము. ఈ 10-12 ఏళ్ళుగా సుభాష్ పాలేకర్ గారు మాకు తెలిసినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధి చూస్తే అంతకుముందు ఎవరు గవర్నమెంట్లు పట్టించుకునే కాదు. మేము మొదట మీటింగ్లు పెట్టి మొదట పేపర్లో రాసినప్పుడు అలా చేస్తున్న రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆ పద్ధతిని కూడా పట్టించుకోలేదు, ఇంకా తిట్టారు కూడా, ఇదంతా అయ్యే పని కాదని. కానీ ఈరోజు చూస్తే మీకు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి ముందే ఏదో స్కీములు పెట్టింది, ఇప్పుడు కూడా స్కీమ్స్ ఉన్నాయి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని ఇష్టంగా చేస్తున్నా, కొన్ని అయిష్టంగా చేస్తున్నా, అన్ని రాష్ట్రాల్లో ఈ పని అయితే మొదలైంది. మన రాష్ట్రాల్లో నేర్చుకుని ఇతర దేశాల్లో కూడా ఈ పద్ధతుల్ని చూసి అక్కడ కూడా చేస్తున్న ప్రయత్నం మొదలైంది. ఇదంతా ఎందుకు అని అంటే, మనం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం మంది, తర్వాత చైనా. ఈ దేశాల్లో వాడుతున్న రసాయనిక వ్యవసాయ ఎరువులు కానీ, పురుగు మందులు కానీ అవి ఎక్కువ కాలం వాడలేము, ఎక్కువ కాలం చేయలేము, దాని మీద నిలబడలేము. 4 ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితిలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అని ఉంటుంది. ప్రపంచం మొత్తంలో ఆహారము, వ్యవసాయము ఏంటి పరిస్థితి, దాని ఎటువైపు వెళ్తుంది, ఎటు వెళ్ళాలి, ఏ విధానాలు తీసుకోవాలి అనే విషయాల మీద వాళ్ళు పరిశోధనలు చేసి నివేదికలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వాలకు ఇస్తూ ఉంటారు. కొన్ని ప్రభుత్వాలు పట్టించుకుంటాయి, కొన్ని పట్టించుకోవు. ఆ FAOకి సంబంధించిన ఒక డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఒక 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం చేస్తున్న వ్యవసాయ పద్ధతులు అంటే రసాయనిక ఎరువులు వాడడం, రసాయనిక పురుగు మందులు, శిలీంద్రనాశనలు, జన్యు మార్పిడి విత్తనాలు, ఇట్లాంటివన్నీ వాడడం అనేది ఇట్లాగే కొనసాగిస్తే ఇంకొక 60 పంట కాలాల్లో మనం భూమి నుంచి ఇంకేమీ ఆశించలేని స్థితికి చేరిపోతాము అని చెప్పారు. ఇప్పటికున్న చరిత్ర ప్రకారం ఏంటి, 10,000 సంవత్సరాల క్రితం నుంచి మనం ఈ భూమి మీద మనుషులు వ్యవసాయం చేస్తున్నారు పనిగట్టుకొని. అంతకుముందు సంచరిస్తూ ప్రకృతిలో భాగంగా దొరికిందేదో తిని బతికిన వాళ్ళు స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకొని మనం భూమిని దున్ని కావలసిన విధంగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టి 10,000 ఏళ్ళు అయింది. కానీ తిరిగి వెనక్కి చూస్తే గత 50-60 ఏళ్ల నుంచే విపరీతమైన విధ్వంసకరమైన పద్ధతులను మనం అనుసరిస్తూ నేలను నాశనం చేసుకుంటున్నాం. క్లైమేట్ చేంజ్ కూడా చాలా తీవ్రమైన వేగం పుంజుకుంది. మీకు తెలుసు, ఈ సంవత్సరం ఎల్నినో, సూపర్ ఎల్నినో అంటున్నారు. ఇప్పటికీ ఇందాక సార్ చెప్తున్నారు, తెలంగాణలో 600 చిల్లర మండలాలు ఉంటే 400 మండలాల్లో ఒక్క చినుకు పడలేదు ఇప్పటికీ. ఇక్కడ నయం 1-2 వర్షాలు ఇంతకుముందు పడినాయని చెప్తున్నారు ఈ ఫామ్ ఏరియాలో. ఇది కొంత మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లకి. దక్షిణ తెలంగాణ జిల్లాలు చాలా హాట్ బెడ్గా ఉన్నాయి. మొన్నటి దాకా కూడా హీట్ వేవ్స్ ఉన్నాయి. చాలా విధ్వంసకరమైన పరిస్థితుల్లో పర్యావరణ పరంగా మనం ఎదుర్కొంటా ఉన్నాము. ఆహార కొరత రావడమే కాదు, అనారోగ్య సమస్యలు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అన్ని వయసుల వాళ్ళకి, నడి వయసులో వాళ్ళకు కూడా, యుక్త వయసుల వాళ్ళకు కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ మనం మనుషులు చేస్తున్న ఈ భూగోళం మీద మనుషులు చేస్తున్న అపసవ్యమైన పద్ధతులు, అపసవ్యమైన పనుల వల్ల
ఆ ప్రకృతి సిద్ధమైన పరిణామాలు అయినప్పటికీ కొన్ని అవి చాలా తీవ్రంగా మనం సహించలేని స్థితికి మనల్ని తీసుకెళ్ళిపోతున్నాయి. ఆ హద్దు దాటిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ప్రకృతికి సంబంధించింది కాబట్టి ప్రకృతిని ప్రత్యక్షంగా కాలుష్యాన్ని, ఉష్ణోగ్రతల్ని, వర్షపాతాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉండే ముఖ్యమైన రంగం కాబట్టి వ్యవసాయం చాలా గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని చాలామంది చెప్తున్నారు కానీ ఏం చేయాలో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు లోగడ. ఇప్పుడు పాలేకర్ గారు లాంటి వాళ్ళు కాలికి బలపం కట్టుకొని దేశం అంతా తిరిగి ఇప్పుడున్న వ్యవస్థలకు ఏం భయపడకుండా ప్రభుత్వాలకు కానీ ఆ వ్యవసాయం ఆహార వ్యవస్థలు నిర్వహించే సంస్థలకు కానీ భయపడకుండా తను చెప్పాలనుకున్న దాన్ని ముక్కు మీద గుద్దునట్టు చెప్పి నిజమేంటో తెలియజెప్పేదానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో పాలేకర్ గారు ఒక కీలకమైన వ్యక్తి. ఇంకా అట్లాంటి వర్క్ చేస్తున్న వాళ్ళు సైంటిస్టుల్లో ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న వాళ్ళలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. రకరకాల భావజాలాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా ఒక రైతుగా లేకపోతే ఒక పౌరుడిగా, ఒక పౌరురాలుగా మనం ఈ దేశంలో, ఆ మాటకు వస్తే ప్రపంచంలో రోజుకు 3 పూట్ల తింటున్నామంటే ఆ తిండిని ఎలా పండించుకుంటే మన మనుగడ బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది అనేది మనం ప్రతి క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆస్తులు, డిపాజిట్లు, రియల్ ఎస్టేట్లు, ఆకాశ హర్మయాలే కాదు, వాస్తవమైన క్షేత్రస్థాయి జ్ఞానాన్ని మనం, సవ్యమైన జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. ముందు తరాలకు కూడా అది అందించాలి. ముందు తరాలకు అది మాటల ద్వారా అందిస్తే అవ్వదు, మనం ఆచరిస్తూ వాళ్ళకి చూపించాలి. అప్పుడే ఈ భూతలం మీద మానవాళికి కొంత ఎక్కువ కాలం సవ్యమైన మనుగడ ఉంటుంది. లేదంటే ఇప్పటికి 6 సార్లు ప్రపంచం యుగాంతం జరిగింది, 7వసారి తొందరలో జరగబోతుందని కూడా కొంతమంది సైంటిస్టులే చెప్తున్నారు. జాతకకర్తలు కాదు, సైంటిస్టులే చెప్తున్నారు. అది ఇంకా వేగంగా జరుగుతుంది. 100 ఏళ్ళ తర్వాత జరగాల్సింది ముందే జరుగుతుంది అన్నమాట. ఏదేమైనా భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు రసాయనాలు లేకుండా మీకు నచ్చిన పద్ధతుల్లో, ఈ పద్ధతి ఆ పద్ధతి అని కాదు, నచ్చిన పద్ధతుల్లో చేసుకుని ఆహారాన్ని పండించుకునే పద్ధతులు అనుసరించండి. మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి. మీ భవిష్యత్తులో మీ ఇంట్లో ఉండే పిల్లలకి కూడా చెప్పండి. భూమిని నమ్ముకుని, ఆహారాన్ని నమ్ముకుని ఆరోగ్యంగా జీవించడం అనేది జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయము. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా వృత్తులన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి అనేది మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా వినియోగదారులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. వినియోగదారులు ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవాల్సింది రైతులు కదా, పాటించేది వాళ్ళు కదా, చేసేది వాళ్ళు కదా అని డౌట్ రావచ్చు. వినియోగదారులు ఏ ఆహారాన్ని కొంటారో రైతులు ఆ ఆహారాన్ని పండిస్తారు. మేము రసాయనాలు లేని ఆహారాన్నే కొంటాము అని వినియోగదారులు గట్టిగా అనుకుంటే 1-2 ఏళ్లలోనే మిగతా రైతులందరూ కూడా అటువైపు మారుతారు. అలాంటప్పుడు రసాయనాలు లేని ఆహారం మాకు కావాలి, ఆరోగ్యదాయకమైన ఆహారమే మాకు కావాలని వినియోగదారులకు నిజంగా గుర్తించగలిగితే కొంచెం ధర ఎక్కువిచ్చైనా ఆ పని చేయడానికి కూడా వినియోగదారులు సిద్ధపడాలి. 100 కోట్ల ఆస్తులు ఉన్న ఇంటి ముందుకు కూడా కూరగాయల బండి వస్తే అది ఎట్లా పండించారు, ఎక్కడ పండించారు, ఎవరు పండించారు, ఈ ప్రశ్నలు ఏం లేకుండా నాకు ఒక 10 రూపాయలు తక్కువ ఇవ్వమని అడిగే రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి. ఈ పద్ధతి మారాలి, ఈ ఆలోచన మారాలి. మీరు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని తినాలి అంటే ఆ విషయాన్ని రైతుకు చెప్తే రైతు పండిస్తాడు. ఖర్చు ఎక్కువైతే ఖర్చు ఎక్కువ మీరు భరించాలి. దానివల్ల భూమి కూడా బాగుపడుతుంది,
పర్యావరణం బాగుపడుతుంది, ప్రత్యక్షంగా ముందు మీ ఆరోగ్యం బాగుపడుతుంది. వినియోగదారులు ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటే మన వ్యవసాయం కూడా గుణాత్మకంగా ఆ రోజు మారుతుంది. ఇప్పుడున్న యూనివర్సిటీలు రసాయనాలు ఎట్లా వాడాలి అనేది చెప్పడం మానేసి లేకుండా ఎట్లా చేయాలి అనే విషయాల మీద తీవ్రమైన పరిశోధనలు చేయాలి. రసాయనాలు ఎన్నాళ్ళు చేసాం, బాగానే అయిపోయింది కదా, ఇక ముందు ఏం జరగాలి అనే దాని మీద డీప్గా పరిశోధనలు జరగాలి. ఈ విషయంగా ప్రకృతి సేంద్రియ పద్ధతుల్ని విస్తృతంగా రైతుల్లోకి, ప్రజల్లోకి, వినియోగదారుల్లోకి, ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో వ్యవసాయంతో మాకే సంబంధం లేదు, మాకు తిండి దొరుకుతుంది గ్యారంటీ అని అనుకుంటూ అక్కడే ఉంటున్న మనుషులందరికీ కూడా చెప్పాలి. ఆ రోజు తొందరలోనే వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికి మరోసారి అభినందనలు. రంగప్రసాద్ గారికి, వాళ్ళ టీం మొత్తానికి, ఈ నేల మీద చెమటను చిందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.